హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం అయితే కేఎల్ బాడ్ వ్యూను అయితే కంప్లీట్ చేసుకొని కేఎల్ బాడ్ పార్క్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వచ్చాము. బస్సెస్ అయితే పార్కింగ్ లో పెట్టారు. ఇది అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ కాఫీ షాప్ అండ్ సమ్ స్నాక్స్ లాంటివి ఇలా ఉన్నాయి. ఇదంతా పార్కింగ్ ఏరియా మొత్తం అంతా. సో ఇవి మా బస్సెస్. సో అక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట నెక్స్ట్ ప్లేస్ కి. ఆల్మోస్ట్ మళ్ళీ సిటీలోకి అయితే వచ్చేయాలి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు. బయట అయితే క్లైమేట్ చూస్తే ఖచ్చితంగా వర్షం పడేలా అనిపిస్తుంది. టైం వచ్చి 3 అవుతుంది. బట్ క్లైమేట్ చూస్తుంటే మబ్బుగా ఉంది బయట. ఖచ్చితంగా నాకు తెలిసి వర్షం అయితే పడుతుంది. చూడండి, మీకు ఒక పిల్లర్ లా కనిపిస్తుంది చూసారా, అదొక మెమోరియల్ స్టాట్యూ అంట. స్టాట్యూ అంటే సింబల్ లాంటిది కట్టారు, అదొక మెమోరియల్ది. అండ్ అక్కడ నుంచి కొంచెం ఎదరికొస్తే ఇదంతా ఒక పెద్ద మసీద్ ఏరియా అనమాట. అండ్ అది కూడా క్రాస్ చేసి కొంచెం ఇంకా సిటీలోకి అయితే ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఒక ప్లేస్ ఏంటది, ఒక సంథింగ్ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ లాంటిది ఏదో చెప్తున్నారు. అది చాక్లెట్ ఫ్యాక్టరీ లేకపోతే చాక్లెట్ షాప్ తెలియదు, కానీ ఒక చాక్లెట్ షాపింగ్ అయితే తీసుకెళ్తారనమాట. ఇక్కడ కేఎల్ లో అంటే బయట నుంచి ఎవరైతే టూరిస్టులు వస్తారో ఖచ్చితంగా ఆ షాప్ కి అయితే వెళ్తారంట. సో చాక్లెట్లు కొనుక్కోవడానికి చాలా ఫేమస్ అంట చాక్లెట్స్. అక్కడే ప్రిపేర్ చేసి అక్కడే సేల్ చేస్తారంట. ఒక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో నెమ్మదిగా పడుతుంది, పెద్ద హెవీగా ఏం రావట్లేదు. మనం రావాల్సిన చోటుకైతే వస్తాం. ఇదే ఆ చాక్లెట్ ప్లేస్ అనమాట. చాక్లెట్ షాప్ లోపలే ప్రిపేర్ చేసి సేల్ చేస్తారంట. చాక్లెట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ వ్యూ అయితే అదిరిపోయింది. మొత్తం బిల్డింగ్స్ తో, ట్విన్ టవర్స్ తో అండ్ పక్కన ఉన్న బిల్డింగ్స్ తో అయితే మామూలుగా లేదు వ్యూ పాయింట్. క్లైమేట్ కూడా మంచి సహకరిస్తుంది మాకు ఇక్కడ. బస్ దిగి లోపలికి వెళ్తే మనకి ఇలాంటి ఒక ఎంట్రీ కార్డు లాంటిది ఇస్తారనమాట. విజిటర్ కార్డు ఇది. సో ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఖచ్చితంగా. అలా లోపలికి వచ్చిన వెంటనే మన గైడ్ సిగ్నేచర్ చేయాలి ఎంతమంది వచ్చారు ఏంటని. అండ్ ఇక్కడ ఏంటంటే అసలు ఈ చాక్లెట్ అనేది ఏంటి, చాక్లెట్ ఎలా ప్రిపేర్ అవుతుంది, అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మొత్తం డీటెయిల్ వైజ్ గా గోడ మీద అయితే రాసుకుంటా ప్రింట్ చేసి వేసేసారనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లైన్ గా ఒకరిని పంపుతారు లోపలికి. అండ్ ఈ సైడ్ లో ఉన్నది ఒక చాక్లెట్ మేకింగ్ ఏరియా అనమాట. ఇదంతా ఇక్కడే చాక్లెట్ అంతా ప్రిపేర్ చేస్తారు. సో సమ్ టైమ్స్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా బయట నుంచి మాల్ ఎవరైనా వస్తే ఇది మేకింగ్ ప్రాసెస్ చూడడానికి ఇలా విజిబుల్ గా పెట్టారనమాట గ్లాసెస్. సో అక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవగానే కొంచెం మెనూ కార్డు లాంటివి ఉంటాయి. సంథింగ్ ఇక్కడ చాక్లెట్స్ ఏమేంటి అసలు ఏమి ఉంటాయని ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే మనకు ఒక శాంపుల్ గా ప్రతి ఒక్కరికి వచ్చినందుకు శాంపుల్ గా వీళ్ళ చాక్లెట్ స్పెషల్ టేస్ట్ చేయడానికి శాంపుల్ గా ఇస్తారు. సో నేను కూడా తీసుకున్నాను. అండ్ ఈ చాక్లెట్ వచ్చి కాఫీ ఫ్లేవర్ అనమాట. ఇది కొంచెం చూడడానికి కాఫీ టైప్ లో ఉంటుంది. మన సైడ్ కాఫీ చాక్లెట్స్ తిన్నాను సో అలాంటిది అనమాట. అండ్ ఇది ఇంకోటి ఇస్తున్నారు. సో అది కొంచెం నార్మల్ స్వీట్ చాక్లెట్ అలాంటి నార్మల్ ఇది ఆల్మండ్ చాక్లెట్ ఆర్ సంథింగ్ ఏదో బటర్ స్కాచ్ టైప్ లో ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. నాకు ఇదే నచ్చింది. చాక్లెట్ ఫ్లేవర్ కాఫీ ఫ్లేవర్ మీద నాకు ఇదే బాగా నచ్చింది అనమాట, బటర్ స్కాచ్ లాంటిదే. సో ఈ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. టేస్ట్ కొంచెం సిమిలర్ గా ఉంటుంది కానీ బట్ చాక్లెట్స్ కి ఎలా అంటే చాక్లెట్ సైజెస్ అన్ని ఒకలాగా ఉంటాయి. బట్ టేస్టెస్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. సైజ్ అన్ని ఒకలాగా ఉంటాయి, చూడడానికి ఒకలాగా ఉంటాయి. వచ్చిన వారు ప్రతి ఒక్కరు చాక్లెట్ అయితే కొన్నారు ఖచ్చితంగా, ఎందుకంటే టేస్ట్ అంత బాగుంది కాబట్టి. సో మేము కూడా కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాం. అండ్ అది కంప్లీట్ చేసుకొని బయటకు అయితే మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. చూడండి, మీకు కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఒక పబ్లిక్ బ్యాంక్ అంట. మలేషియాలోనే చాలా చూడండి ఇది ఎంత ఎత్తుందో. మన సైడ్ బ్యాంకులు ఎంత ఎత్తుంటా లేదని నాకైతే తెలియదు, కానీ ఫస్ట్ టైం నేను చూడడం ఇది అంత ఒక బ్యాంక్ అంట. అండ్ టైం వచ్చి 3:30 అలా అవుతుంది. మేము ఆల్మోస్ట్ అక్కడ ఒక 1 అవర్ అయితే టైం స్పెండ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఒక ఎక్వేరియంకి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇది కూడా చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. ఎందుకంటే టైప్స్ ఆఫ్ అంటే మనకు సముద్రంలో కనిపించే ఆల్మోస్ట్ చేపలన్నీ ఇక్కడ ఉంటాయంట. అది చాలా వరకు బాగుంటాయంట. చేపలే కాదు, మిగిలిన కొన్ని చిన్న చిన్న యానిమల్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఉంటాయని చెప్తున్నారు. బట్ అది ఏదంటో చూడాలి. లోపలికి అయితే వెళ్ళాం అనమాట. ఇది కొంచెం కిందకు ఉన్నది. సో డౌన్ ఏరియాకి అయితే వెళ్ళాం. బేస్మెంట్ ఏరియాకి అయితే వచ్చాం అనమాట. కింద స్టార్టింగ్ లో ఉంది ఇది. అండ్ ఇక్కడ యానిమల్స్ అన్నాను చూసావా, యానిమల్స్ అంటే యానిమల్స్ కాదు, ఇది ఇన్సెక్ట్స్ లాంటివి అయితే కొన్ని ఉన్నాయి. అండ్ కొన్ని క్రీచర్స్ లాంటివి కదా ఉన్నాయి. అవి ఏంటో కూడా చూడాలి. క్రీచర్ అంటే ఏవో పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్నవి అనమాట. అవి ఏంటో కూడా మీకు చూపిస్తా ఉంటాను. బట్ ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతిదీని. నేను ఒక్కొక్కటి లైన్ గా చిన్నగా ఫాస్ట్ గా తీసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఇలాంటివి అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇవి నేను చూసాను కానీ బయట ఎక్కడ చూడలేదు. సో ఇక్కడ ఫస్ట్ టైము. మ్యాక్సిమం అన్నీ నేను ఫోన్లో చూసినాయి. ఫుడ్ బట్ నేను చూసిన స్పైడర్స్లో ఇదైతే నాకు బాగా నచ్చింది. ఆల్మోస్ట్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైడర్స్ ఉన్నాయి. నాకైతే ఆ స్పైడర్ బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఇది చూడండి, నాకు ఫస్ట్ అయితే తెలియలేదు. బట్ ఇవన్నీ
సమ్ చాలా బాగా అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంక ఈ ఫిషెస్ అయితే అసలు మాటలే లేవు అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ప్లేస్ అంతా. బట్ అదొక వైబ్లా అనిపించింది నాకు. ఏదో నేను అండర్ గ్రౌండ్ వాటర్లో ఉన్నట్టు నాకైతే అనిపించింది ఫీల్. భలే అనిపించింది, బాగుంది, చాలా బాగుంది. పైన కింద కూడా చేపలు వస్తాయి. అండ్ ఇదైతే నాకైతే ఇది చూసిన తర్వాత నాకైతే మాట్లాడాలి అసలు. ఇది అసలు హౌ నేను ఎక్కడా చూడలేదు అసలు ఇది. బట్ నేను ఎప్పుడు కూడా టీవీలో కూడా చూడలేదు ఇది. బట్ భలే అనిపించింది ఇదైతే నాకైతే. బాగా అనిపించింది నాకు చూడగానే. ఇది అసలు ఎలా సెటప్ చేశారా బాబు, అసలు ఏంట్రా అని, దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారా బాబు అని కూడా అనిపించింది నాకు. ఆల్మోస్ట్ ఇందులో ఉన్న అన్నీ ఒకే సైజులో ఉన్నాయి చేపలన్నీ. కొన్ని ఒకటి పెద్దది లేదు, అంచనా లేదు, కానీ చిన్న చిన్న డిఫరెన్స్ వల్ల మొత్తం అన్నీ ఒకలే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇలా పెద్ద పెద్ద అయితే ఉన్నాయి అన్నమాట చేపలు. అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇంకా ఇంకా లోపలికి వెళ్తున్నాం. సో ఇది ఒక మెరైన్లా అనిపించింది. సో పైనుంచి సైడ్ నుంచి ఉంటుంది చూసావా మనకి. ఈ మధ్యన మనకి ఎక్వేరియంలో నాకైతే రీసెంట్గా మన కాకినాడలో పెట్టాడు. సేమ్ ఎలాగ అనిపించింది. బట్ ఇంత ఫిషెస్ అయితే ఏం లేవు, కొంచెం తక్కువే. బట్ ఇంత భారీ ఫిష్లు అయితే లేవు, కానీ ఉన్నాయి కొన్ని అంతే, ఒకటో రెండో. బట్ ఇక్కడైతే దాదాపు 4, 5, 10 అయితే ఉన్నాయి ఆల్మోస్ట్. అన్నీ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనమాట. ఇదిగోండి, ఇది చూడండి, ఇది అసలు ఎంత పెద్ద, మొత్తం గ్లాస్ అంతా ఇదే మొత్తం తినేసింది, మొత్తం అంత పెద్ద ఉంది అది. సో ఇలాంటివి చాలా వరకు నేను నా సైడ్ చూడలేదు. సో బట్ చాలా వరకు బెస్టే, ఎందుకంటే ఇది నేను ముందు అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇక్కడైతే నాకు కొంచెం కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కానీ నేనైతే మా ఊళ్ళో బాగా ఎక్స్పీరియన్స్ చేశాను అక్కడ కూడా. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఫ్రెండ్కి వెళ్ళిపోతే ఇంకా సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను చూసినవే. ఇంకా ఎదరికి వెళ్ళి కొద్దీ ఇంకా అలా వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి బయటకు అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఇదొక షాపింగ్ ఏరియా అనమాట. ఫస్ట్ ఇక్కడ కొన్ని స్పెసిఫిక్గా అంటే ఇది బాగా ఎక్కువ అనేట్టుగా ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే ఈ ఫిషెస్లో కొంచెం ఇది చాలా ఎక్కువ అని చెప్తారు చూసావా, అండ్ వెరీ స్పెషల్ అంటారు చూసావా, ఆ టైప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అవి కొన్ని వెరీ ప్రొటెక్ట్గా, అంటే బాగా సెక్యూరిటీ ఇచ్చి బాగా పెట్టి చూపిస్తున్నారు. అదైతే బాగున్నాయి కూడా. ఇక్కడ జెల్లీ ఫిష్ అని చెప్పి, స్టార్ ఫిష్ అని చెప్పి, ఇది మీకు తెలిసిందే, మనకు తెలిసిందే, ఇది చాలా సార్లు చూసూ ఉంటాం. అండ్ ఇవి ఏంటో నాకు తెలీదు, బట్ ఎందుకో దీనికి బాగా ప్రొటెక్ట్గా పెట్టి చూపించారు. అండ్ ఇవి చూడండి, ఇవి ఒరిజినల్ అనమాట. ఇవి ఏమి చేసిన ఇక్కడ కాదు, ఒరిజినల్ బాడీస్ అలా పెట్టేశారు. అండ్ ఇది కంప్లీట్ చేసుకొని పైన షాపింగ్ ఏరియాకి అయితే వెళ్తున్నాం. అండ్ ఇది బయటికి అనమాట. సో ఇక్కడతో మనం చూడాల్సిందంతా అయిపోయింది. సో ఇక్కడికి మనం నెక్స్ట్ వెళ్ళేది షాపింగ్ ఏరియా. సో ఇక్కడ చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికి సంబంధించింది మొత్తం ఎక్వేరింగ్కి సంబంధించినవి ఉంటాయి ఇక్కడ. వేరే ఉండవు. మనం ఏవైతే కింద చూసామో అలాంటివే ఉంటాయి ఇక్కడ. మంచి క్వాలిటీ, మామూలుగా లేవు క్వాలిటీ కూడా. ప్రతిదీ పట్టుకొని చూసాను నేను, కొంచెం ఒక్కొక్కటి మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. బట్ అవి కొనాలంటేనే కొంచెం మనం ఆలోచించి తీసుకోవాలి. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత బయటకి అయితే వచ్చాం. మన బస్సు ఏంటంటే మనల్ని ఇక్కడ డ్రాప్ చేసి బయటకి అయితే వెళ్ళిపోయింది. సో బస్సు వచ్చే వరకు మనం బయటే వెయిట్ చేయాలి. నేనైతే వర్షం పడుతున్నా కూడా మొత్తం ఎలా కవర్ చేసుకుంటున్నా, బిల్డింగ్స్ మధ్యలో భలే ఉందని చెప్పి. సో ఇక్కడ భలే అనిపించింది. ఇవి కనిపించేవి అంతా ఒక కోఆపరేట్ టైప్లో ఉన్నాయన్నమాట. బిల్డింగ్స్ అన్నీ ఒక్కొక్కటి పోటీగా దెబ్బ మీద ఉన్నాయి. అండ్ బస్సు వచ్చే వరకు మేము అందరూ అయితే ఆల్మోస్ట్ ఒక 30 minutes అయితే బయటే ఉన్నాం. సో వెయిట్ చేసి కూర్చున్నారు మా వాళ్ళు ఇక్కడ. బస్సు అయితే వస్తుంది. అండ్ రేపు కోసం మన గైడ్ అయితే ఆల్రెడీ ముందే చెప్పేస్తున్నారు. సో ఏ రోజు రేపు ఏం చేస్తాం అనేది ముందుగానే వెళ్ళిపోయే ముందు ఒకేలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో రేపు కోసం కూడా చెప్తున్నారు అనమాట. And the dogs bite it, we can move. అండ్ అది ఆలోచిస్తూ బయట మనం వ్యూ అయితే చూస్తూ ఉంటున్నాం. బిల్డింగ్స్ చూడడం, అవి కవర్ చేయడం వర్షంలో, ఇవంతా భలే అనిపించింది నాకు. అండ్ ఆల్రెడీ లైట్ ఫెయిల్యూర్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ డిన్నర్కి అయితే వెళ్తున్నాం.
సో ఆల్మోస్ట్ మా హోటల్ దగ్గరేనమాట ఇవాళ డిన్నర్. హోటల్ దగ్గర అంటే కొంచెం నా ఏరియాలోనే అనమాట, కొంచెం ఆ పక్కన అలాగా. బట్ ఒకరోజు ఒక చోట అనమాట. సో నేను అంటే డిన్నర్ మొత్తం ఫుడ్ మొత్తం ఒక దిక్కు కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో డిఫరెంట్ రెస్టారెంట్లో అయితే పెట్టారు. అది బాగా నచ్చింది నాకు. సో వెళ్ళగానే నేను ఫస్ట్ ఇక్కడ పానీపూరి అయితే తీసుకున్నా. ఫస్ట్ అది ఇచ్చారు. ఆ తర్వాత ఫుడ్ కోసం వెయిట్ చేస్తాం. తర్వాత ఫుడ్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ మేము బస్ ఎక్కి మా హోటల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇవాళ డే ఇక్కడతో ల్యాండ్ అయిపోయింది. ఇవాళ నేను కవర్ చేసిన ప్లేసెస్ అయితే ఆల్మోస్ట్ మీకు తెలిసి చూసే ఉంటారు. కేఎల్ బాడీ ఒకటి, చాక్లెట్ ఫ్యాక్టరీ ఒకటి, అండ్ అక్వేరియం ఒకటి. అవి నాకు మూడు చాలా బాగా అనిపించింది. ఎస్టర్డే కానీ నాకు ఇవాళ చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే నేను తిరిగాను, చూశాను. నిన్న అయితే నేను జస్ట్ తిరిగాను అంతే, అలా చూసి వచ్చినట్టు ఉంది. బట్ ఇవాళ అయితే చాలా బాగుంది. అండ్ ఈ వీడియో ఎక్కడ చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో, నెక్స్ట్ ఏ ప్లేసెస్కి వెళ్ళానో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. లైట్